ఉండాలి చూసుకుంటే అలా చూసుకో సరే లైట్ వేసేయండి. అందరికీ నమస్కారం. రాష్ట్రం ఈ ఎలక్షన్స్ సంక్షోభం, ఈ ఎన్నికల వివాదంలో తీవ్ర సంక్షోభంలో రాష్ట్రం ఉంది. అందుగురించే మీకు లైవ్ పట్టి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ లైవ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా వసుంధర కుప్లి, హర్ష కుమార్ ఫోర్స్, ఓకే లైవ్లోకి వెళ్దామా? వెళ్దాం. దీని గురించి మాట్లాడాలి. సరిపోతుందిగా అంతా? ఓకే. ఇంకెవరైనా వచ్చారు? ఇదేంటి, ఇట్స్ వెరీ బిగ్ సమస్య. మానస ఎండ్లూరి, విద్యాసాగర్ కంటేపాటి. అండ్ దెన్ మొట్ట సురేష్, విద్యాసాగర్ కంటేపాటి. సంతోషం. అందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ దాన్ని ఛాలెంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అయిపోయిన తర్వాత వాదనలు, హైకోర్టు తీర్పు తర్వాత ఎలక్షన్ కమిషన్ని మనకి జరుపుకోమని ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సాటిస్ఫై అవ్వలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి రేపు విచారణకు వస్తుంది అన్న నేపథ్యంలో రేపు 10:30కి నోటిఫికేషన్ అన్నది స్థానిక సంస్థల ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇచ్చింది. రేపు 10:30 నుంచి నామినేషన్స్ మనకి బిగిన్ అవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం అసలు జరుగుతున్నది ఏంటి, జరగబోతున్నది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం విధి ఏంటి, విధానాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం విధి ఏంటి, విధానాలు ఏంటి, వీటి మీద మనం చర్చించాలన్న ఉద్దేశంతో నేను ఈ లైవ్లోకి వచ్చాను. ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ద్వారానే ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారు. పార్లమెంటుకి కానీ, అసెంబ్లీకి కానీ,
స్థానిక సంస్థలకు కానీ అన్నిటికీ కూడా ఎన్నిక ద్వారానే ప్రజాపాలకులు వస్తారు. ప్రజాపాలకులు ఈ లెజిస్లేటివ్ అంటే శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఇవన్నీ కూడా ఎన్నికలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్. అంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఒక సెపరేట్ దాని మీదకి ఎవరికి అధికారం ఉండదు. ఒక స్పెషల్ అధికారం ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. అట్లాగే సుప్రీంకోర్టు అన్నది ఇండివిజువల్, దాని మీద కూడా ఎవరికి అధికారం ఉండదు. సుప్రీంకోర్టు చీఫ్ మనకి అందరికీ కూడా అది ఈజ్ ఎ సుప్రీం. అట్లాగే చట్టం చేసేది ఎవరంటే పార్లమెంట్. ఆ పార్లమెంట్ చేసిన చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. అమల్లో లోపాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అమల్లో లోపాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లయితే కోర్టు దాన్ని సరిచేసి దానికి సరైన తీర్పు అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మూడు ఇలాగ ఉన్నప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు సరిగ్గా జరగడం అన్నది జరగలేదు. 91లో అంటే 91కు ముందు రాజీవ్ గాంధీ పరిపాలనలో డైరెక్ట్గా ఫండ్స్ పార్లమెంట్ నుంచి కేంద్రం నుంచి పల్లెలకి జవహర్ రోజ్గార్ యోజన ద్వారా పల్లెలకు నిధులు ఇవ్వాలి. మధ్యలో చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చాలా ఖర్చు పెరిగిపోతుంది. కాబట్టి ఈ పల్లెలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ఆ శాసనం చేసినప్పుడు 95 నుంచి రెగ్యులర్గా ఎలక్షన్స్ మనకి జరుగుతున్నప్పుడు ఇప్పటికి 4 ఎలక్షన్స్ అయినాయి. 4 ఎలక్షన్స్లో కూడా మనకి ఎటువంటి సంక్షోభం రాలేదు. మనం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సంక్షోభం అన్న మాట ఎప్పుడు వినలేదు. మనం దిస్ ఇస్ ది ఫస్ట్ టైం మనం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఈ సంక్షోభం అనే మాట మనం వింటున్నాం. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. స్థానిక సంస్థల్లో సంక్షోభం, స్థానిక సంస్థల ఎలక్షన్స్లో సంక్షోభం. తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగిన విధానం మనం చూసినప్పుడు టీవీలు, ఇంతకుముందు మనకి టీవీలు లేవు కాబట్టి ఎప్పటికప్పుడు న్యూస్ మనకి వచ్చి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా మనకు వెంటనే సాక్షాత్కరిస్తున్నాయి దృశ్యాలు. ఆ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక 2 ఎమ్మెల్సీ అండ్ ఎక్స్ మినిస్టర్ వెళ్తున్న కారుని మాచర్ల దగ్గర ఎక్కడ అటాక్ చేసి వాళ్ళని పెద్ద రాడ్డుతో ఒకటి పొడుస్తూ చంపడానికి ప్రయత్నించినా కానీ అతన్ని అరెస్ట్ చేయలేదు. తర్వాత అతనికి ఏదో పదవి ఇచ్చారని తెలిసింది. అది రాష్ట్రం అంతా నివ్వెరపోయి చూసింది. అంటే అంత ఓపెన్గా ఎలక్షన్స్లో రౌడీయిజం చేస్తున్నారు, ఈ రౌడీలు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేటప్పటికల్లా అందరం కూడా ఆశ్చర్యపోయాం. తదుపరి కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలోనే ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా కరోనా సంక్షోభం ముదిరిపోయేలాగుంది అన్న పరిస్థితుల్లో అసలు యాక్చువల్గా మార్చి 3కి ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఎలక్షన్స్ కంప్లీట్ చేశారు స్థానిక సంస్థలన్నింటికి, మున్సిపాలిటీలతో సొద్దా. అలాగ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ రకమైన దాడులు జరిగినాయో ఇమీడియట్గా ఎలక్షన్స్ని కరోనా దృష్ట్యా ఆఫ్ చేశారు. ఆఫ్ చేసినప్పుడు ఈయన ప్రభుత్వంతో చర్చించకుండా ఆఫ్ చేశారు అన్నది వాళ్ళు చెప్తున్నమాట, ప్రభుత్వం చెప్తున్నమాట. కానీ అక్కడ ఆఫ్ చేయడానికి కానీ సంపూర్ణమైన అధికారం ఆయన ఎలక్షన్ కమిషనర్కి ఉందన్నది కూడా రాజ్యాంగం చెప్తా ఉంది. ఆఫ్ చేయడానికి కూడా ఆయనకి అధికారం ఉంది అన్నది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ జరిగే తీరును చూసిన తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా చోట్ల తప్పులు పెట్టింది ఎలక్షన్ జరిగే విధానాన్ని. అటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ కరోనా రావడం, దాంతో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఏ రకంగా జరిగినాయంటే ఇంతకుముందు ఎప్పుడూ జరగని రీతిలో ఎలక్షన్స్ జరిగినాయి. 665 జడ్పీటీసీలకు ఎలక్షన్స్ జరిగితే 125 జడ్పీటీసీలు ఏకగ్రీవం. అసలు గ్రామాల్లో ఎప్పుడు కూడా ఏ గ్రామాల్లో పార్టీలు ఉన్నా లేకపోయినా గ్రూపులు అనేవి ఉంటాయి. ఆ గ్రూపుల వల్లే
కొంతవరకు న్యాయం కూడా జరుగుతూ ఉంటుంది. వాడు తప్పు చేస్తే వీడు పట్టుకుంటాడు, వీడు తప్పు చేస్తే వాడు పట్టుకుంటాడు. ఒక స్వాతంత్రం అన్నది ఒక ప్రజాస్వామ్యం అన్నది పల్లెల్లో మనకు కనపడుతూ ఉంటుంది. ఎవడ తప్పు చేసినా ఇంకోటి ఇమీడియట్గా నిలదీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా మనకి ఆ పరిస్థితులు కనపడతాయి. కాబట్టి గ్రామాల్లో సాధారణంగా కూడా ఎలక్షన్స్ ఏకగ్రీవంగా జరగవు. ఎప్పుడు ఇంతకుముందు గ్రామాలు సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇన్సెంటివ్ 10 లక్షలు ఇస్తామని చెప్పి ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ ప్రకటించినప్పుడే ఒక మహా అయితే రాష్ట్రంలో 10, 20 అయింది. ఒక డబ్బులు ఇస్తాము, అది మీ గ్రామానికి ఉపయోగపడుతుంది అన్న నేపథ్యంలో కూడా గ్రామస్తులందరూ కూర్చుని ఏకాభిప్రాయం సాధించిన ఒక 20 స్థానాలు 25 స్థానాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో జడ్పీటీసీలు ఏకగ్రీవం అయింది అన్న విషయం చూసుకున్నప్పుడు మనకి ఏ రకంగా అయినాయి అన్నది మనం పరిశీలిస్తే చాలా రౌడీయిజం, భయపెట్టడం, ఎప్పుడూ లేని విధంగా పోలీసులు ఇన్వాల్వ్ అవడం. నామినేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ మీద కేసులు పెడతాం, నీ మీద కేసులు ఇరికిస్తాం. ఆఖరికి ఒకళ్ళ ఇంట్లో గంజాయి కూడా పెట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రెస్ కూడా అది బయట పెట్టింది. ఇంకా రాడ్డులతో కొట్టడాలు ఇవన్నీ కూడా ప్రెస్లో, ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి సన్నివేశాన్ని కూడా చేసి ఇమీడియట్గా సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనకి ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అన్నదంతా కూడా క్లియర్గా వచ్చిన నేపథ్యంలో మనకి ఎలక్షన్స్ జరిగాయి. సరే ఎలక్షన్స్ ఆగిపోయి కరోనా వల్ల ఆగిపోయినాయి. కరోనా వల్ల ఆగిపోతే అబ్బాయి కరోనా సమస్య లేదు పెట్టమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చింది ప్రభుత్వం. అయినా కానీ కరోనా వల్ల ఆగిపోయింది. మొత్తం దేశం అంతా ఎలక్షన్స్ కానీ అన్నీ ఆగిపోయినాయి. ఏకంగా లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ తర్వాత మనం ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడే కోలుకుంటున్నాం. ఇప్పుడు మన రాజమండ్రిలో ఆల్మోస్ట్ 0 కేసెస్ ఉన్నాయి. రాజమండ్రిలో చూసుకుంటే చాలా చోట్ల కూడా మనకి కరోనా తగ్గిపోతుంది అనుకున్న పరిస్థితులు కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏ రకంగా ఎలక్షన్స్కి ముందుకు వెళ్ళొచ్చు అన్నది మనకి క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఈ మధ్యలో ఎలక్షన్ కమిషన్ మార్చడానికి ఒక ప్రయత్నం చేసింది. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్స్ని ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్ కమిషనర్ తీసేసి ఇంకో కొత్త కమిషనర్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ని తీయాలంటే ఆ క్లియర్ కట్గా రాజ్యాంగంలో ఉంది. అభిశంసన చేయాలంటే ముందు గవర్నర్ దగ్గర పిటిషన్ పెట్టాలి, తర్వాత శాసనసభలో అతన్ని ఇంపీచ్మెంట్ చేయాలి. శాసనసభ ఇంపీచ్మెంట్ చేసిన తర్వాత పార్లమెంటు 3/4 మెజారిటీతో ఇంపీచ్మెంట్ చేస్తే అప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ని తీసేయచ్చు. అది రూల్. అంటే హైకోర్టు జడ్జిని ఏ రకంగా ఇంపీచ్మెంట్ చేస్తారో అదే రకంగా ఎలక్షన్ కమిషనర్ని ఇంపీచ్మెంట్ చేయాలి అన్నది మనకు రాజ్యాంగంలో రాసింది. అట్లా కాకుండా దొడ్డిదారిన అంటే ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ యొక్క అంటే సారూప్యతని ఎలక్షన్ కమిషన్ని అంటే ఎలక్షన్ కమిషన్లో మార్పులు చేర్పులు కొత్త ఎలక్షన్ అంటే స్థానిక సంస్థల్లో కొత్త చట్టం తీసుకొస్తున్నామని చెప్పి ఈ ఎలక్షన్స్ కమిషన్ యొక్క కాల పరిమితిని తగ్గిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ని తీసేసినప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఆయనకి ఫేవర్గా తీర్పు చెప్పింది. ఆయన ఎలక్షన్ కమిషన్ మీరు అభిశంసన చేయకుండా ఎలక్షన్ కమిషన్ని తీయడానికి వీల్లేదు అన్నది చాలా క్లియర్గా చెప్పింది. చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ఈ ఎలక్షన్స్ ఆగిపోయి ఉన్నాయి. తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఈయన హయాంలో ఎలక్షన్స్ జరిగితే అప్పటికే ఏం జరిగిందంటే ఎలక్షన్ కమిషనరు లాస్ట్ డేని ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తున్న పరిస్థితుల్లో 2-3 ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా చేంజ్ చేశాడు. అంటే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రాజ్యాంగపరంగా అధికారాలు మొత్తం అది ప్రభుత్వ అధికారుల వ్యవస్థ మొత్తం ఎలక్షన్ కమిషనర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఏం చెప్తే గవర్నమెంట్ అది వినవలసిన పరిస్థితి. అది ప్రజాస్వామ్యం, అది రాజ్యాంగంలో కల్పించిన విధి ఎలక్షన్ కమిషన్కి. ఆ విధిలో అది చేయకుండా వీళ్ళు సడన్గా ఏం చేశారంటే ఆయన చెప్పిన ఎలక్షన్స్ని ట్రాన్స్ఫర్ చేయమన్నా చేయలేదు, చేయకుండా దాన్ని కేరే చేయలేదు.
కేర్ చేయకపోతే సరే ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన విధిలో ఆయనకు వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్ ఇద్దరిని సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోమన్నారు. మాట్లాడుకోమంటే వాళ్ళు వచ్చి మాట్లాడకుండా ఒక లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఫస్ట్ మాట్లాడారు, తర్వాత ఎలక్షన్ మేము కండక్ట్ చేయలేమని చెప్పి పంచాయతీ సెక్రటరీ ద్వివేది వచ్చి లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆ లెటర్ చూసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఇష్టం లేదు, కానీ ప్రజాస్వామ్యయుతంగా మరి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఇప్పుడు కరోనా సమస్య కూడా తగ్గిపోయింది అన్న నేపథ్యంలో ఆయన ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు, నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉద్యోగ సంస్థలు అంటే ఆయన మాటకి లోబడవలసిన వాళ్ళందరూ కూడా ఆయన మీద తిరగబడి చంపుతామని, మా ప్రాణాలకు ముప్పు వస్తే మేము చంపడానికన్నా సిద్ధం అని చెప్పి ఒక ఉద్యోగస్తుల సంఘం ప్రెసిడెంట్ అన్నాడంటే వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. కారణం ఏంటంటే ఈ అధికారాన్ని అతను సవాల్ చేసినట్టే, రాజ్యాంగాన్ని సవాల్ చేసినట్టే లెక్క. మరి అటువంటి వాడిని ఇంకా ఉపేక్షిస్తూ ఉన్నారంటే, డీజీపీకి రిపోర్ట్ ఇచ్చినా కానీ ఉపేక్షిస్తుందంటే చాలా క్షమార్పణమైన నేరం, అది క్షమార్పణ కాని నేరం అది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎందుకో అడ్డు చెప్తుందంటే కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈ కరోనా వ్యాక్సినేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఎలక్షన్స్ మేము కండక్ట్ చేయలేం, కాబట్టి కరోనా వ్యాక్సినేషన్ అయిపోయేంత వరకు కూడా మేము ఎలక్షన్ జరపలేము. కాబట్టి కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత మేము ఎలక్షన్స్ జరుపుతాం. కరోనా కన్నా పెద్ద విపత్కరమైన పరిస్థితి ఇప్పుడు దాకా దేశం చూడలేదు. ఇటువంటి వ్యాక్సినేషన్ టైంలో మనం ఎలక్షన్ జరపడం సబబా అని చెప్పి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తాం. ఈవేళ మనం చూసుకున్నట్లయితే నిన్నటికి దేశవ్యాప్తంగా కరోనాకి ఎంతమంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారంటే 15 లక్షల మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. మన దేశ జనాభా ఎంతండి? 130 కోట్లు. 100 కోట్లు అనుకున్నా 15 లక్షలు అంటే అసలు ఎంత? మొత్తం దేశం మొత్తంగా 15 లక్షలు వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే 1000 మీద ఉంటుంది. అంటే ఇలా 1000 చెప్పిన వ్యాక్సినేషన్ మనం వేసుకుంటూ వెళ్తే దాంట్లో హెల్త్ వర్కర్స్ని ఫ్రంట్ లైన్లో పెట్టారు. ఆ వ్యాక్సినేషన్ ముందు కరోనా బ్యారియర్స్కి వేయమన్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులు షెడ్యూల్ వాళ్ళకి ఎప్పుడు వ్యాక్సినేషన్ వేస్తారో కూడా ఇంకా షెడ్యూల్ రాలేదు. అటువంటప్పుడు మేము వ్యాక్సినేషన్ గురించి ఇది ఆఫ్ చేయాలి, ముందు వ్యాక్సినేషన్ అన్నది చాలా అర్ధరహితం. ఎంత అర్ధరహితం అంటే అసలు సెన్స్ లేని ఈ కామెంట్, అది సెన్స్ లేని ఇది. కాబట్టి అంతకన్నా ముందు ఇప్పుడు ఏం చేశారంటే సుప్రీంకోర్టులోకి వెళ్ళాలి. ఈ ఎలక్షన్స్ అయిపోయింది, ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు, రేపటి 10:30 నుంచి అవుతుంది. కాబట్టి ఎల్లుండే మనం సుప్రీంకోర్టులో పిటిషన్ ద్వారా మనం ఎలక్షన్స్ని ఆఫ్ చేయాలి, స్టే తేవాలన్నది నడుస్తూ ఉంది. రేపు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందంటే ఎలక్షన్స్ ఆగిపోతాయి. ఒకవేళ స్టే ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎలక్షన్స్ కోఆపరేట్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇది చర్చ. ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుందంటే 243K ఆర్టికల్ 243Kలో ఎలక్షన్ జరిపేదంతా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎన్నిక జరిపేదంతా కూడా ఎలక్షన్ కమిషనర్ అతను చెప్పినట్టుగానే చేయాలి. అతను ఏ రకంగా చెప్తే ఆ రకంగానే చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి కానీ ఆఫ్ చేయడానికి కానీ మనకి ఎటువంటి హక్కులు లేవన్నారు. ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. "243K పంచాయతీలకు ఎన్నికలు. ఓటర్ల జాబితా తయారీలోను పంచాయతీలకు ఎన్నికలన్నింటికీ జరిపించడంలోనూ అధీక్షణ ఆదేశాల నియంత్రణల ఎన్నికల కమిషన్కు ఉండవలను. ఇది గవర్నర్ నియమించు రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో ఏర్పడవలను. రాష్ట్ర శాసన మండలి చేసిన ఏదైనా శాసనపు నిబంధనకు లోబడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క సర్వీసు పదవీకాల నిబంధనలు గవర్నర్ నియమం ద్వారా నిర్ణయించినట్టువే ఉండవలను. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టు జడ్జిని తొలగించడానికి గల రీతి కారణముల వంటి కారణములపై తప్ప ఇతర విధంగా తొలగించరాదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్వీస్ నిబంధనలను అతనిని నియమించిన తర్వాత
అతనికి అనుకూలమైనట్టి రీతిలో మార్పు చేయరాదు, అతనికి అననుకూలమైన రీతిలో మార్పు చేయరాదు. రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ఎన్నికల కమిషను క్లాజ్ 1 క్రింద తనకు అప్పగించుకున్న కర్తవ్యం నిర్వహించడానికి అట్లు కోరబడిన మీదట అవసరమైన సిబ్బందిని దానికి సమకూర్చవలను. అంటే రాజ్యాంగ నిబంధనలకు లోపడి రాష్ట్ర శాసన మండలి పంచాయతీలకు ఎన్నికలు జరిపించడానికి సంబంధించిన లేదా దానితో ముడిపడి ఉన్న అన్ని విషయాలపై శాసనం ద్వారా నిబంధనలు చేయవచ్చు. ఇది ఏ టైంలో చేయాలండి? ఎలక్షన్ మధ్యలో చేయకూడదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది. ఇక్కడ ఇంకోటి ఏంటి, రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ఎన్నికల కమిషను క్లాజ్ 1 క్రింద తనకు అప్పగించబడిన కర్తవ్యములు నిర్వహించడానికి అట్లు కోరబడిన మీదట అవసరమైన సిబ్బందిని దానికి సమకూర్చగలను. ఇదే మొత్తం ఆఫీసర్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ ఆయన చేతిలో పెట్టాలి. ఆయన చేతిలో పెట్టి ఆయన ఎవరిని పెడితే ఆయన ప్రకారం చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఉద్యోగస్తులు మేము చేయం, ఉద్యోగస్తులు తిరుగుబాటు, ఉద్యోగులు తిరుగుబాటు ఇప్పుడు ఎలక్షన్ కరోనా టైంలోనే మీరు ఏ రకంగా చేశారంటే ఆ రకంగా చేశారు. డాక్టర్లకు మాస్కులు ఇవ్వలేదు, డాక్టర్లు మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని సస్పెండ్ చేశారు. అలాగే ఎన్నో భయంకరమైన పనులు మీరు చేశారు. ఈ 20 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు మీరు చాలా దారుణంగా ప్రవర్తించిన తర్వాత సరే ఇవన్నీ కూడా మీకు ప్రతికూల ధోరణి అన్నది మీకు బాగా ఏర్పడిపోయింది. మీరంటే ఏంటో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. అందుకని మీరు ఇప్పుడు భయపడే పరిస్థితిలోకి వచ్చేసారు. ఎలక్షన్స్ అంటే ఇంతకు ముందులాగా బలవంతంగా చేద్దాం అనుకున్నా కానీ పరిస్థితులు తిరగబడే పరిస్థితి వచ్చేసింది. ప్రజలందరూ కలిసిపోతూ ఉన్నారు. పేదలకు ఇళ్ల భూములకు ఇస్తామని చెప్పి మీ కార్యకర్తలకు ఇచ్చారు కానీ నిరుపేదలకు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఎంతోమంది ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ జరిగితే ఓడిపోతాం అన్న సాకుతో మీరు ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటున్నారు. అంతే తప్ప మీకు ఎలక్షన్స్ని ఎందుకు పెట్టకూడదు? కరోనా తగ్గిపోయింది, సినిమా హాల్ తీసేశారు, మాల్స్ తీసేశారు, ప్రతిదీ కూడా నార్మల్ అయిపోయింది. స్కూల్స్ తీసేశారు, స్కూల్స్లో 1వ క్లాస్ పిల్లలు కూడా అందరూ కూడా షెడ్యూల్ ఇచ్చేశారు. ఇంటర్మీడియట్ క్లాసులు జరుగుతున్నాయి, డిగ్రీ క్లాసులు జరుగుతున్నాయి, ఇంజనీరింగ్ జరుగుతూ ఉంది, అన్ని బ్యాంక్ కార్యక్రమాలు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఎంతమందికి అవుతుందంటే 1000 మీద అవుతుంది రోజుకి. ఈ టైంలో అది క్లాజ్ పెట్టి తప్పించడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా ఎలక్షన్, ఇప్పుడు మీరు ఎలక్షన్ జరపం రేపు 10:30కి మేము మీ ఎలక్షన్ ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోతే మీరు 355 అధికరణ 355 ఆర్టికల్ మీ మీద ప్రయోగించబడుతుంది. 355 ఆర్టికల్ అంటే ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం తమ అధికారాలకు మించి ఇటువంటి సంక్షోభంలో కానీ పడిపోయినప్పుడు కేంద్రం కలుగజేసుకుని మీకు సర్ది చెప్పి ఆ ప్రక్రియని సజావుగా చేయించాలి. అది కూడా నేను చదువుతాను ఒకసారి, మీకు క్లియర్గా ఉంటుంది. 355 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 355 బాహ్య దురాక్రమణ నుండి అంతఃకలల నుండి రాష్ట్రములను రక్షించడం కేంద్ర ప్రభుత్వ కర్తవ్యంగా ఉండుట. బాహ్య దురాక్రమణ నుండి లేదా అంతర్గత అల్లకల్లోలముల నుండి ప్రతి రాష్ట్రమును రక్షించుట మరియు రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారము ప్రతి రాష్ట్ర ప్రభుత్వము పనిచేయనట్లు చూచుట యూనియన్ ప్రభుత్వం కర్తవ్యమై ఉండాలి. అంటే రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారము ప్రతి రాష్ట్ర ప్రభుత్వము పనిచేయనట్లు చూచుట యూనియన్ ప్రభుత్వం కర్తవ్యమై ఉండాలి. అంటే 355 ప్రకారం మీరు సరిగ్గా చేయకపోతే యూనియన్ గవర్నమెంట్ కలుగు చేసుకుని మీరు సరిగ్గా చేయాలి అని 355 చెప్తుంది. రేపు పొద్దున్న 355 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకుని మీకు ఆర్డర్ ఇచ్చి మీరు ఇమీడియట్గా చేయండి, ఎలక్షన్ రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదంగా ఉంది కాబట్టి మీరు చేయండి అని చెప్పడం అన్నది ఒక విధి. అది కేంద్ర ప్రభుత్వం చేస్తుందా చేయదా అన్నది మనం చూడాలి. ఎందువల్లంటే అది కేంద్రం ఈ రోజున మీకు వాళ్ళ కోఆపరేషను, వాళ్ళకి మీరు కోఆపరేషన్, విగ్రహాల దొంగతనం కాడి నుంచి ప్రతి విషయంలోనూ కూడా మీరిద్దరు కూడా కలిపి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు 355 మీ మీద ఉపయోగిస్తుందా లేదా అన్నది కూడా మాకు
అసందిగ్ధంగా చాలా చేస్తారా లేదా, లేదంటే 356 ఉపయోగించాలి. 356 అంటే గవర్నర్ ఉపయోగించి ఈ ప్రభుత్వం యొక్క అధికారాలన్నీ కూడా రాష్ట్ర గవర్నర్ తీసుకుని ఎలక్షన్స్ జరిపించాలి. ఎందుకంటే ప్రభుత్వం కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి, రాజ్యాంగ సంక్షోభం వచ్చింది కాబట్టి, ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకం రాకుండా ఉండాలంటే గవర్నర్ చేతిలోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించి దాని ప్రకారం ఈ ఎలక్షన్స్ జరిపించాలి. అంతేగాని ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు మీకు ఎగెనిస్ట్గా వచ్చినా కానీ మేము కోఆపరేట్ చెయ్యం అని మీరంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అది మీరు చేయలేరు. సుప్రీంకోర్టు ఇంకోటి ఏంటంటే, సుప్రీంకోర్టు జనరల్గా ఇచ్చిన జడ్జిమెంట్స్లో అన్నింటిలో కూడా చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమైనా కనబడుతున్నాయంటే, ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అది కూడా రాజ్యాంగంలోనే ఉంది. అది కూడా రాజ్యాంగంలో ఏమని చెప్తుంది రాజ్యాంగం, ఒకసారి ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎలక్షన్కి ఆటంకం అన్నది కలిగించడానికి సుప్రీంకోర్టుకు కూడా రైట్ లేదు. ఇంకా అదంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతున్న అంశం. అదే సర్వాధికారి ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే అదే జరిగే పరిస్థితి అన్నది ఉంది. కాబట్టి రేపు సుప్రీంకోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుంది అన్నది మనం చూసినప్పుడు నా ఉద్దేశంలో ప్రకారం ఆ రకంగానే ఉంటుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీంట్లో కల్పించుకోదు. అది ఎలక్షన్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వమని చెప్తుందని నేను అనుకుంటున్నాను. మరి ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుందో, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో అన్నది నాకైతే అర్థం కాని విషయం. కానీ ఒకవేళ రాజ్యాంగం ప్రకారం అయితే ఈ రకంగానే వెళ్ళాలి. మరి ఈ రకంగా వెళ్తే 356 అసలే ఏ రకంగా అవుతుంది అన్నది ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాం. 356 రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సందర్భములలో నిబంధనలు ఒక రాష్ట్ర గవర్నర్ నుండి నివేదిక అందిన మీదట కానీ లేక ఇతర విధంగా కానీ రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్వహింపబడుటకు అవకాశం లేని పరిస్థితుల్లో ఏర్పడి ఉందని రూఢిగా అభిప్రాయపడినప్పుడు ఆయన అది ప్రఖ్యానమును అంటే ప్రొక్లమేషన్ చేయడం ద్వారా, అంటే ప్రకటన చేయడం ద్వారా ఆ రాష్ట్ర కర్తవ్యంలో అన్నింటినీ కానీ వేటినైనా కానీ తాను చేపట్టవచ్చు. అంటే గవర్నర్ రూల్. మరియు ఆ రాష్ట్ర గవర్నర్ లేదా రాష్ట్ర శాసనమండలి కానింటి ఏదైనా సంస్థ లేదా ప్రాధికారంలో చేరి ఉన్న లేదా వినియోగిస్తున్న అన్ని లేక ఏవైనా అధికారములను తాను చేపట్టవచ్చు. ఈ రెండు దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఒకవేళ గవర్నర్ రిపోర్ట్ ఇచ్చి ఈ రకంగా సంక్షోభం వచ్చింది, ఎలక్షన్ కమిషన్కి స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయట్లేదు, రాష్ట్ర ఉద్యోగులు కోఆపరేట్ చేయట్లేదు అంటే వెంటనే రాష్ట్రపతి పరిపాలనకి గవర్నర్ సిఫార్సు చేస్తారు, అంటే రాష్ట్రపతి పాలన ఇస్తారు. రాష్ట్ర గవర్నర్ పాలనలో మనకి ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రేపు 10:30 కల్లా మీరు మీ ఎలక్షన్ పనులను చేపట్టండి. ఉద్యోగస్తులందరికీ నేను చెప్తున్నాను, మీరు మీ వేషాలు మానేయండి. ఇప్పుడు కింద స్థాయి తరగతులు నిజంగా ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళు ఎవరు కూడా ఎలక్షన్స్ చేయడానికి సంసిద్ధతో లేరన్నది ఉత్తి అబద్ధం. ఎందువలనంటే టీచర్స్ని మీరు కరోనా టైంలో ఎక్కడ పెట్టారండి? మీరు ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టారు. ఎక్కడ వైన్ షాపులు ఉన్నాయో అక్కడ డ్యూటీలు వేశారు టీచర్స్ని ఆ రకంగా ఉపయోగించుకున్న మీరు ఈ రోజున ఎలక్షన్స్కి వెళ్ళొద్దు అంటే ఆ టీచర్స్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్స్ బాధ్యత ఎక్కువగా నిర్వహించేది టీచర్సే. వాళ్ళని వైన్ షాపుల దగ్గర పెట్టి వాళ్ళని లైన్లు కంట్రోల్ చేయమని మీరు ఆదేశాలు ఇచ్చి చేయించిన ఉదంతం రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. అన్నిటికన్నా అతి బాధాకరమైన విషయం నేను కామెంట్ బాక్స్లో పెడతాను మీకు. నేను చెప్తున్నది, కరోనా టైంలో స్టాఫ్ తక్కువై ఉండి చాలామందిని రిక్రూట్ చేసుకున్నారు. ఎంతమందిని అంటే వాళ్ళందరూ మాకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఈ టైంలో ఉద్యోగాలు వస్తే మేము పర్మనెంట్ అవుతామన్న ఆశతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు వడ్డీ ఎంతోమంది స్టాఫ్ నర్సులు కానీ, ఏఎన్ఎంలు కానీ, అలాగే వైద్య శాఖ సిబ్బంది, శానిటరీ సిబ్బంది ఎంతోమంది ఉద్యోగాల్లో జాయిన్ అయితే మొన్న
అన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్కి మీరు అలాగ చేసుకున్న వాళ్ళందరినీ వెంటనే తీసేయండి. వెంటనే తీసేయకపోతే 31 లోపల మీరు తీసేయకపోతే మీరే బాధ్యులు అవుతారు, మీరు సస్పెన్షన్ గురవుతారు. ఇదండి మనం చూపాల్సింది. జగనన్న వస్తే ఉద్యోగాలు వస్తాయి, జగనన్న వస్తే మాకు అన్నీ సమకూరుతాయంటే మీరు ఇంత పాశవికంగా వాళ్ళందరినీ ఉపయోగించుకొని హెల్త్ వర్కర్స్ని వ్యారియర్స్ అని చెప్పేసి పెద్ద బిరుదు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మీరు ఉపయోగించుకొని ఈ రోజున వాళ్ళని నిర్ద్వందంగా ఎంత దారుణంగా వాళ్ళని ఉద్యోగాలను తీసేశారో తెలుసా అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏడుస్తున్నారండి వాళ్ళు. మేము ఇందుక మా ప్రాణాలు వడ్డి మేము సేవలు చేసాం గవర్నమెంట్ హాస్పిటల్లో, మేము ఇందుక ఈ రకంగా మేము చేసాం సేవలు అని చెప్పి ఏడుస్తున్నారు. పిల్లల తల్లులు కూడా వచ్చి జాయిన్ అయ్యి గవర్నమెంట్ పిలుస్తుంది, గవర్నమెంట్ సహాయపడాలి కష్టకాలంలో, గవర్నమెంట్ కష్టకాలంలో సహాయపడినప్పుడు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మనకి ఈ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తారన్న ఆశతో వచ్చారు. కానీ మీరు ఈ రకమంగా చేస్తారంటే ఎవరు వస్తారండి? అలా చేయొచ్చా అండి మీరు? ఇంత పొరపాటు అండి. ఆ జీవో నేను మీకు పెడతాను. నేను ఇప్పుడు పైగా నేను అన్ని విషయాలు నిజం మాట్లాడుతున్నాను, ధైర్యంగా మాట్లాడుతాను, ప్రతి విషయం మీకు చెప్తాననే ఉద్దేశంతో నా ఫేస్బుక్ అకౌంట్స్ని కూడా స్లో చేసేస్తున్నారండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వకుండా, ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఆఖరికి సిద్ధపడింది మీ గవర్నమెంట్. నా ఫోన్స్ అన్నీ ట్యాప్. నేను ఎవరితో ఏది మాట్లాడినా కానీ నాకు తెలియదు అనుకోకండి, నాకు అన్నీ తెలుసు. ఎక్కడికి మాట్లాడుతున్న కాల్ డీటెయిల్స్ తీసుకుని ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మీరు తీసుకుంటారు. నాలో తప్పేం ఉండదు, నేను అన్నీ పబ్లిక్గానే ఉంటాను, నన్ను మీరేం చేయలేరు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దొంగ ఎఫ్ఐఆర్ వేసి నన్ను 48 రోజులు 58 రోజులు మీరు పెట్టారు. కానీ మీరు నిజంగా ఎఫ్ఐఆర్ కాదు కదా అది. ఎప్పుడన్నా ఎవరికైనా చేయగలరండి? అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తుంది. అటువంటి పరిస్థితి కంట్రోల్ అవ్వాలంటే నేను ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, మీరు ఏ పార్టీ కన్నా వేసుకోండి. కాంగ్రెస్ అయితే బెస్ట్. ఎందువల్లంటే కాంగ్రెస్ పార్టీ అన్నది అని వాళ్ళే ఈ రాజశేఖర రెడ్డి అన్న ఆయన మనకి రాజ్యంలోకి వచ్చాడు, మంచి పరిపాలన అందించాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోసయ్య గారు వచ్చారు, మంచి పరిపాలన అందించారు. ఇప్పుడు ఇతను అప్పుల ఊబిలోకి, ఒక ఎస్సీలకు లోన్ లేదు, ఒక బీసీలకు లోన్ లేదు, కాపులకు లోన్ లేదు, ఎవరికి లోన్స్ ఇవ్వకుండా నీ బాబుగారు సొమ్మనా నువ్వు? జగన్ విద్యా దీవెన, జగన్ అమ్మ ఒడి, ఎవరు నువ్వు? నీ డబ్బులు ఇస్తున్నప్పుడు నీ పేర్లు పెట్టుకో. నువ్వు చంద్రబాబు నాయుడిని పేర్లు పెడుతున్నావని విమర్శించి చంద్రబాబు నాయుడు అది ఎన్టీఆర్ పథకం అని పెట్టాడు ఆరోగ్యశ్రీకి, ఆయన పెట్టినప్పుడు విమర్శించినాడు. నువ్వు మళ్ళీ అది జగన్ వైఎస్ఆర్ పథకం అని పెట్టావు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటుంటే చాలా బాధ కలుగుతుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఎలక్షన్స్కి నువ్వు రెడీ అవ్వకపోతే రేపు 10:30 కల్లా ఆఫీసర్స్ అందరినీ రెడీ చేసి ఈ నైట్కి సమాయత్తపరిచి ఎలక్షన్స్ రూల్స్ని ఈ రోజున ఓపెనింగ్లు కూడా అయినాయి చాలా చోట్ల. ఇవన్నీ కూడా తర్వాత ఇంకోటి నేను చెప్తున్నాను ఎలక్షన్ కమిషనర్ గారికి, దీని ద్వారా మీ ప్రెస్ ద్వారా నేను చెప్తున్నాను ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ గారు మీరు ఖచ్చితంగా ఎలక్షన్ని నిస్సంకోచంగా నిజాయితీగా జరిపించండి. ఇంతకుముందు దరిద్రంగా చాలా పగతో కక్షతో సాగించిన ఎలక్షన్ ప్రక్రియనంతటినీ రద్దు చేయండి. అన్ని ఎలక్షన్స్ కొత్తగా మీరు మళ్ళీ జడ్పీటీసీలో ఏకగ్రీవంగా అన్నిటినీ రద్దు చేయండి. రద్దు చేయడమే కాకుండా మీరు మంచి అందరికీ కొత్త ఎలక్షన్స్, కొత్త నోటిఫికేషన్స్ వేసి ఆ రకంగా చేయండి. పైగా నేను లెటర్ రాస్తున్నాను, రేపు గవర్నర్కి రాస్తాను, రాష్ట్రపతికి రాస్తాను, ఎలక్షన్ కమిషనర్కి ఇంకో 3 నెలలు. ఎందువల్లంటే 3 నెలలు పదవీకాలం మీ వల్ల కోల్పోయారు. ఆయన ఆర్డినెన్స్ ద్వారా 3 నెలలు ఆయన్ని బయట పెట్టారు, తిరిగి కోర్టు ద్వారా వచ్చారు. కాబట్టి కోల్పోయిన 3 నెలలు కూడా మీరు రాష్ట్రపతి ప్రత్యేకాధికారంతో ఆయన్ని పొడిగించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఎలక్షన్ ప్రక్రియలో జరుగుతున్నది మీరు మరీ ఎక్కువగా వెళ్ళి ఈ అన్నీ పడగొట్టినట్టు, అందరినీ వేధించినట్టుగా మీరు రాజ్యాంగంతోనే గొడవ పెట్టుకుంటే మటుకు రేపు మీరు ముఖ్యమంత్రి కింద 10:30 తర్వాత తొలగింపబడతారు, రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. ఆ పరిస్థితులు తెచ్చుకోకండి.
బహుశా సుప్రీంకోర్టు తీర్పు మీకు అనుకూలంగా రాకపోవచ్చు. ఒకవేళ అనుకూలంగా వస్తే ఆల్ ది బెస్ట్ మీకు. మీరు సాధించారు. ఎందువల్లంటే కోర్టులను కూడా మీరు బ్లాక్మెయిల్ చేయగలరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కల్లాం అన్న ఆయన రెడ్డి గారు, ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాసిన లెటరు బయట పెట్టాలో బయట పెట్టకూడదో అన్నది తెలియదా అండి? సుప్రీంకోర్టుకి మీరు కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ పెట్టిన దాన్ని మీరు బయట పెట్టాలా బయట పెట్టకూడదు మీకు తెలియకపోవచ్చు.